కొన్ని కథల్ని మనం చాలా సార్లు చూసినట్టే ఉంటాయి. కానీ, ఆ చూసిన కథల్ని మళ్ళీ కొత్తగా స్క్రీన్ ప్రెజెంట్ చేయటమే ఇప్పుడున్న కొత్త దర్శకుల పయనం. ముఖ్యంగా ఒక సినిమా చూసాను రాత్రి. ఆ సినిమా పేరు 'చీకటిలో'. మొత్తం సినిమా అంతా కూడా చీకట్లో జరిగే ఒక ఘోరాలన్నిటిని కూడా ఒక గ్రిప్పింగ్ స్టోరీగా మలిచి, ఒక జర్నలిస్ట్ చేతికి గనుక వస్తే ఎలా చెప్తది ఆ స్టోరీస్‌ని అనేది ఒక చిన్న కథాంశం. ఆ కథాంశాన్ని తీసుకొని గతంలో జరిగిన ఒక విశేషాలన్నిటిని కూడా ఒక మంచి స్క్రీన్ ప్లేతో రాసుకొని జరిగిన విషయాలన్నిటిని చూపిచ్చే ఒక ప్రయత్నం. ముఖ్యంగా ఇందులో ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఒక పాడ్‌కాస్ట్‌కి సంబంధించి ఒక కొత్త ఆలోచనొస్తే ఎలా ఉంటదనేది ఈ సినిమా మెయిన్ థీమ్ స్టోరీ. యాక్చువల్లీ ఒక జర్నలిస్ట్‌గా ఉండే ఒక అమ్మాయి, అందులోనూ చిన్నప్పటి నుంచి మొండిగా తన హక్కుల్ని తను కాపాడుకోవాలనుకునే ఒక అమ్మాయి చాలా గట్టిగా ఉంటది. ఆ అమ్మాయి పేరు సంధ్య నెల్లూరి. సంధ్య నెల్లూరి పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి శోభితా ధూళిపాల. శోభితా ధూళిపాల గారు 2016, 17 టైంలో నుంచి తెలుగు సినిమాల్లో ఉన్నారు. కానీ చాలా కుదిరినంత వరకు చాలా మంచి క్యారెక్టర్స్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే బాలీవుడ్‌లో కూడా షీ ఈజ్ వెరీ ఫేమస్. అక్కడ కూడా చాలా వెబ్ సీరీస్‌లు గాని, వాటిలో గాని నటించారు. రీసెంట్‌గా నాగ చైతన్య గారితో పెళ్ళైన కాడి నుంచి ఆమె కరెక్ట్‌గా కావాలని ఇలాంటి ఒక క్యారెక్టర్స్ ఎన్నుకోవాలన్నట్టుగా ఆమె పందా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ టైంలో వచ్చిన 'చీకట్లో' ఎటువంటి హడావుడి, గందరగోళాలు, పెద్ద పెద్ద పబ్లిసిటీ హడావుడి ఏం లేదు. కారణం ఏందంటే ఈ సినిమా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని ప్రజెంట్ చేయగా, దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే శరణ్ అనే అతను కూడా చాలా ఫేమస్. గతంలో కూడా చాలా మంచి సినిమాలు, కొంచెం ఆలోచించదగ్గ సినిమాలు తీశారు. ముఖ్యంగా 'కిరాక్ పార్టీ' నిఖిల్‌తో సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి, ఆ తర్వాత కూడా సత్యదేవ్‌తో మరో 2 సినిమాలను తెరకెక్కించారు. ఆ 2 కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు, బానే హడావుడి చేసినాయి. అందులో ఒకటి 'తిమ్మరస్' అయితే మరొకటి 'ఫుల్ బాటిల్'. ఈ సినిమాలకు సంబంధించి కొద్దో గొప్ప అందరికీ అవగాహన ఉండింది. కానీ చరణ్‌కి చాలా మంచి టెక్నీషియన్ అనే పేరుంది. కానీ ఇంకా ఆయనకి రావాల్సినంత పేరు, అలాగే రావాల్సినంత సక్సెస్ రాలేదని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటుంటారు. ఇకపోతే ముఖ్యంగా వెబ్ సీరీస్‌ల్లో కూడా ఆయన ఒక వెబ్ సీరీస్ కూడా చేశారు 'గాలివాన' అని. అది కూడా జీ5లో స్ట్రీమింగ్ అయింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే అతని కెరీర్ అంతా కూడా కొంచెం గట్టిగానే ఉంటది. గతంలో పనిచేసిన అనేక మంది దర్శకులతో ఇతను కలిసి పనిచేయటం వల్ల ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. ఎక్కడ ఏ రూపాయి పెడితే ప్రొడ్యూసర్‌కి ఎలాంటి లాభాలొస్తాయి అనే దానిలో, ఇకపోతే ఎవరైతే మార్కెట్‌లో ఉంటారో వాళ్ళని ఎలా క్యాప్చర్ చేయాలనే దానిలో ఇతను కరెక్ట్‌గానే ఉంటాడు. కారణం ఇప్పుడు నాగ చైతన్య గారి వైఫు, నాగార్జున గారి కోడలు అనే ఒక కారణం, ఒక మంచి యాక్ట్రెస్ ఇయన్నీ కూడా లెక్కలేసేసుకొని శోభితా ధూళిపాల పెళ్లి చేసుకున్న తర్వాత విడుదలవుతున్న ఒక సినిమా కాబట్టి దీనికి ఒక మార్కెట్ క్రియేట్ అవుద్దని చెప్పేసి సురేష్ ప్రొడక్షన్స్ వారు కూడా అనుకోని ఒక మంచి కథ అనుకొని తెరకెక్కించారు. నిజంగా కూడా కథ డీసెంట్ కథే. చూడదగ్గ కథ. ఖచ్చితంగా కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ఓటీటీస్‌లో మనం చూసినప్పుడు కొంచెం క్రైమ్ థ్రిల్లర్సు వీటికి బాగా వాల్యూ ఉంటది. ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఇందులో చిన్న లోపాలున్నాయి. ఆ లోపాలేంటంటే మరీ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నట్టు. ఒక జర్నలిస్ట్‌గా పనిచేసే ఒక అమ్మాయికి ఆటోమేటిక్‌గా ఎవ్వరికైనా కూడా ఒక నిజమైన జర్నలిస్ట్ అయితే గనక ఆ సంస్థతోనో, అందులో పనిచేసే అనేక మంది సబార్డినేట్స్‌తోనో, లేకపోతే సీనియర్స్‌తోనో కొద్దో గొప్ప విభేదాలుంటాయి. దానికి అది చెప్పాల్సిన విషయాన్ని కరెక్ట్‌గా చెప్పకుండా ఏదో మమ అనిపించారనిపించింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన కొన్ని కేసులను కూడా చాలా ఈజీగా తీసేసిన ఫీలింగ్ అయితే కలుగుతది ఈ సినిమా చూసినప్పుడు. ఇకపోతే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా జమానాలో చాలా ఫాస్ట్‌గా ఒక 4 మిలియన్ల ఫాలోవర్సు మామూలుగా విజువల్ చూడటానికే ఇష్టపడని ఈ రోజుల్లో, అంటే అంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసింది ఈ అమ్మాయి అని చెప్పే ఉద్దేశ్యం అతనిదై ఉండొచ్చు కానీ, దాన్ని కూడా ఏదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా నంబర్ చెప్తే బాగుండేదేమో. మరీ అతిశయోక్తిగా చెప్పినట్టుగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ సినిమా చూసేవాళ్ళకి ఇయన్నీ కొంచెం అడ్డుగా అనిపించవేమో. యాజ్ ఎ రివ్యూవర్‌గా కొన్ని కొన్ని ఖచ్చితంగా మనకి అడ్డుపడతా ఉంటాయి. ఇదేంటనేది. అలాంటి విషయాల్లో మాత్రం బాగా అనిపించింది. ఇకపోతే చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు అందులో. ముఖ్యంగా హీరో కంటే శోభితని ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ క్యారెక్టర్ పేరు అమర్. అతను విశ్వదేవ రాచకొండ. అతను కూడా చాలా బాగా చేస్తాడు యాక్చువల్లీ. 35 ఇది చిన్న కథ కాదనే సినిమాలో కూడా చాలా బాగా నటించారు. కానీ ఆయనకి ఈ సినిమాలో పెద్ద స్కోప్ దొరకలేదనిపించింది. కాకపోతే చాలా సీనియర్ హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన చైతన్య కృష్ణకి కూడా
అతనికి ఉన్నంత స్ట్రెంగ్త్ క్యారెక్టర్ ఇవ్వలేదేమో అనిపించింది. ఇకపోతే ఆమని గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు. వాళ్ళకి కూడా పెద్ద సరైన క్యారెక్టర్స్ పడలేదు. అంటే ఎక్కువ మంది ఉంటారేమో ఆ కథలో చెప్పే స్పేస్ లేక 2 గంటల 6 నిమిషాల కథనే ఇచ్చారు కాబట్టి దానిలో చాలా వరకు నాకు తెలిసి ఎడిట్‌లో పోయి ఉండొచ్చు. లేదంటే వాళ్ళందరికి కూడా వాళ్ళందరం తీసుకున్న దానికి చాలా ఇంకా ఉండుండొచ్చు. రవీంద్ర విజయ్ గారు చాలా బ్యూటిఫుల్‌గా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటది. ఆయన కూడా మిస్ అయిపోయింది. చాలా తక్కువ 2, 3 సీన్‌లకే పరిమితమయ్యారు. చాలా కాలం తర్వాత మన 'ప్రేమ కావాలి' హీరోయిన్ ఇషా చావ్లా కనిపించింది. అదొక శుభపరిణామం. బాగుంది ఆ అమ్మాయి క్యారెక్టర్‌లో డిగ్నిఫైడ్‌గా. కాకపోతే మరీ చిన్న పాత్ర అనిపించింది. ఇలాగ అనేక తప్పులైతే ఉన్నాయి. డెఫినెట్‌గా తప్పులనలేము. అలా అని వాళ్ళని వాడుకోలేదేమో అనిపించింది. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో మరొక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మన సబ్ కలెక్టర్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వడ్లమాని శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా చాలా బాగుండింది. ఆయన ఎప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఆయన చేస్తాడు. ఆయన నటన పరంగా కానీ, ఆయనకున్న పరిధిలో ఆయన ఎప్పుడు కూడా ఏదైనా సరే చాలా గొప్పగానే చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమాలో కూడా అలా కుదిరింది. డెఫినెట్‌గా ఆయన పాత్ర కూడా చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటది. ఇలాగ అన్ని రకాల పాత్రలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరు ఎలివేషన్ అవ్వలేదు. కేవలం సంధ్య నెల్లూరి పాత్ర మీదే బాగా చేయాలి అనుకునే ఒక తపనతోని కొంచెం ఇబ్బంది పడిందేమో ఆ సినిమాలోని స్క్రీన్ ప్లేకి సంబంధించి కొన్ని డ్రాప్ అయినాయేమో అనిపించింది. అదర్వైజ్ ఈ సినిమా ఇస్ వెరీ గుడ్. వాళ్ళు తీసుకున్న కథనం కానీ అంత ఏరియా కానీ. ఇకపోతే అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమాని స్ట్రీమ్ అవుతుంది. 2 గంటల 6 నిమిషాలే. పెద్ద హడావుడి ఏం లేదు. జస్ట్ టైమ్ పాస్ మూవీ. సరదాగా కూర్చొని అలా ఫినిష్ చేసేయొచ్చు. ఇంకా లూప్ హోల్స్ ఏం లేకుండా చూసేవాళ్ళైతే 100% ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా శోభిత గారైతే చాలా బాగా నటించారు. ఇంతవరకైతే ఇది కరెక్ట్. 'చీకట్లో' సినిమాకి సంబంధించి 'శరణ్' అంతకుముందు సినిమాల కంటే కూడా ఇంకా చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాము. కానీ ఆ ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే రీచ్ అవ్వలేకపోయిందనేది నా ఫీలింగు. కానీ అతని డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అతనికున్న పరిధిలో ఏంటో నాకు తెలీదు కానీ, వాటన్నిటిలో మాత్రం వీలైనంతగా చూపించడానికి ఆ సినిమా 'చీకట్లో' అని టైటిల్ పెట్టినందుకు 'చీకట్లో' చాలా షాట్స్ చాలా బ్రిలియంట్‌గా అనిపించినాయి. అవన్నీ కూడా కెమెరామెన్ పనితనమే. మల్లికార్జున్ అనే కెమెరామెన్ చాలా బాగా చేశారు. ఇకపోతే 'శ్రీచరణ్ పాకాల' ఇలాంటి సినిమాలకు పెట్టింది పేరు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, ఒక చిన్న మీమ్ ఇస్తాడు. అన్నీ చాలా చాలా బాగా కుదిరాయి. అన్నీ కూడా వర్కౌట్ అయిపోయినాయి. ఇంట్లో కూర్చొని చూసే సినిమానే, ఎవరికి ఏ ఖర్చు లేదు, టెన్షన్ లేదు కాబట్టి 'చీకట్లో' సినిమాకి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.